అందరికీ నమస్కారం. ఈరోజు నారావారిపల్లిలో కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైనటువంటి రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని కూడా ఆయన రామ్మూర్తి నాయుడు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ ఫోటోను కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే 2024 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో కర్ణం బలరామకృష్ణమూర్తి తనయుడు కర్ణ వెంకటేష్ అక్కడ ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడ ఏ కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు కర్ణం బలరామకృష్ణమూర్తి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. మన గుంటూరులో వెంకయ్య నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లో కూడా వారిద్దరు ఎదురుపడటం ఆప్యాయంగా కూడా పలకరించుకోవడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బలరామకృష్ణమూర్తి గారు యూటర్న్ తన రాజకీయ ప్రయాణంలో కూడా యూటర్న్ తీసుకుంటారని కొంత సమాచారం అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అంటే అది సందర్భం మనం బలరామకృష్ణమూర్తి గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం రీత్యా కూడా, ఎందుకంటే వారిద్దరి రాజకీయ ప్రయాణం కూడా ఒకేసారి ప్రారంభమైంది కాబట్టి కూడా సో అప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహితం, వాళ్ళ కుటుంబాలతో ఉన్నటువంటి సంబంధాల దృష్టి బలరామకృష్ణమూర్తి గారు ఈరోజు నారావారిపల్లిలో జరిగినటువంటి అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే రాబోయే రోజుల్లో కూడా బలరామకృష్ణమూర్తి గారు యూటర్న్ రాజకీయాలు తీసుకుంటారేమో అనే సందేహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా ఆయన చర్యలు తీసుకుంటారా, రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మరి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా బలరామకృష్ణమూర్తి గారికి చంద్రబాబుకి ఉన్నటువంటి స్నేహం గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ చర్చించుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉంటాం.